బాగున్నాయండి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. నీళ్ళు వేయడానికి కూడా వాళ్ళు బాగానే మనకు సపోర్టింగ్ గా ఉండి చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ నుంచి వికజనండి వచ్చేది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఉన్నది. అందరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే బాగానే ఉన్నది. కానీ కొంచెం సెక్యూరిటీ బాగా ఏ రూట్ ఆ రూట్ పోవాలా అనేది కూడా ఆ సెక్యూరిటీ కూడా ఎటు పోవాలా మనకు చూపెడుతున్నారు. దాన్ని బట్టి కూడా రావడం కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు? నేను ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 15 years నుంచి ఆడుతున్నానండి. ఈసారి సెక్యూరిటీ చాలా బాగుందండి. అండ్ జెంట్స్ ని లోపలికి రానివ్వకపోవడము అండ్ వేసే దగ్గర కూడా చాలా నీట్ గా అయిపోయింది. క్లమ్సీగా లేకుండా నీట్ గా అయిపోయింది. దీనివల్ల బతుకమ్మ గురించి ఏమన్నా స్పెషల్ చెప్పగలుగుతారా? బతుకమ్మ గురించి స్పెషల్లీ అంటే ఇది మన తెలంగాణ ఫెస్టివల్ చాలా. అండ్ గౌరమ్మ మెయిన్ ఇంపార్టెంట్. లేడీస్ కి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటే గౌరమ్మ. ఎందుకంటే పసుపు కుంకుమకి సింబాలిక్ గా చెప్పుకునేది మన బతుకమ్మ పండుగ. అండ్ విజయత్వానికి, వీరత్వానికి అండ్ ధైర్యానికి అన్నిటికీ లేడీస్ అనేది పవర్ఫుల్ అని చెప్పడానికి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది. ఈ రోజు అవును, తెలిసిందా మీకు? తెలిసిందా? దాని గురించి మీరేమంటారు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అంతే. అండ్ బీయింగ్ ద తెలంగాణ ఏమంటారు, తెలంగాణ పీపుల్ గా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మెట్రో చాలా ఉండే మీరెక్కడా నువ్వు లేరాటగా అసలు ఊళ్ళో లేరాటగా మీరు నువ్వు లేలాట మా అబ్బాయి వచ్చిండు అఖిల్ చెప్పిండు చెప్పిండు ఆట ఊరిపోయినాడు. బాడీ ఎవరు? కార్యక్రమాల గురించి మీరు ఏం చేస్తుంది? ఓకే, సద్దుల బతుకమ్మ అంటే మన తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండుగ. పూలనే పూజించేటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అటువంటి తెలంగాణ సంస్కృతిలో ఆడపడుచులకు ముఖ్యంగా చాలా ఇష్టమైనటువంటి పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగ. ప్రతి సంవత్సరం దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి చిండవడ్డపల్లి ఉత్సవ కమిటీ వారు చాలా ఘనంగా నభూస్తున్న విధంగా ఈ సద్దుల బతుకమ్మ పండుగను మరి ఈ సీకేఎం కాలేజీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఈ సద్దుల బతుకమ్మ అందరూ కూడా సద్దుల బతుకమ్మ మరి జరుపుకుంటారు. మరి తెలంగాణ సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ వరంగల్ ఆడపడుచులందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి 2వ తారీఖు దసరా పండుగ కూడా రానుంది. ఇది ఆడవాళ్లకు మరి సద్దుల బతుకమ్మ ప్రత్యేకమైతే మగవాళ్ళు దసరా పండుగ మగవాళ్లకు ఆడవాళ్లకు రెండిద్దరికి కూడా మరి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను మనం అందరం జరుపుకుంటాం. మరి 2వ తారీఖున జరగబోయే దసరా పండుగ కూడా మీరందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, మీరందరూ కూడా మరి కుటుంబ సమేతంగా ఆ పండుగను ఎంజాయ్ చేయాలని మరి మనస్ఫూర్తిగా మా M1 టీవీ పక్షాన మనస్ఫూర్తిగా మీ అందరికి సద్దుల బతుకమ్మ అలాగే దసరా పండుగ శుభాకాంక్షల్ని మరి తెలియజేస్తున్నాం. M2 మెట్రో ఛానల్ పక్షాన అలాగే M1 ఛానల్ పక్షాన మరొకసారి ఆడపడుచులకు వరంగల్ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి మన సద్దుల బతుకమ్మ ఎంతో గొప్పగా మన ఆడపడుచులు, మన ఇంటి ఆడపడుచులు, మన తెలంగాణ ఆడపడుచులు, మన తెలంగాణ కుటుంబాలు అందరూ కూడా దీన్ని గొప్పగా జరుపుకుంటారు. ఎప్పుడు వస్తుందో ప్రతి సంవత్సరం దసరా పండుగ సద్దుల పండుగ ఎప్పుడు వస్తుందో చూసినటువంటి ఈ పండుగ ఇంత ఘనంగా ఇక్కడ పరమగూడ డివిజన్ లో సురేష్ గోపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించినటువంటి ఒక వడ్డేపల్లి చెరువు దగ్గర ఇంత గొప్పగా జరుపుకుంటూ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మన సాంప్రదాయం. అలాగే దసరా పండుగ కూడా చెడు మీద మనము మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా మనం ఈ యొక్క దసరా పండుగ కూడా దసరా ఉత్సవాలను కూడా మనము కరీంబాద్ లో కానీ ఇక్కడ కానీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పరిణామాలు మన తెలంగాణలో ఇది మనం చాలా సంతోషమైన అటువంటి పరిణామాలు. కాబట్టి అందరూ
మన తెలంగాణ కుటుంబాలకు కూడా పేరు పేరున వాళ్ళ కుటుంబాలు అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యతో సంతోషంగా చెప్పేసి నేను గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని చెప్పేసి వారికి నేను అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. 2వ తారీఖు విజయదశమి శుభాకాంక్షలు కూడా అందరికి తెలుపుకుంటూ, ఈ నగరంలో వరంగల్లో ఇలాంటి ఉత్సవం చూస్తే కన్నుల పండుగ జరుగుతుంది. వరంగల్ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే వరంగల్. అంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ. అందరి ఆడపడుచులకు నా యొక్క మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజన్ వచ్చిందా? అండి తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు 9 రోజులు బతుకమ్మ నాడి తెలంగాణలో ఇది అతిపెద్ద పండగ మన తెలంగాణకి. ఇది 9 రోజులు బతుకమ్మ నాడి ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది అందరూ బాగా మన తెలంగాణలో బాగా ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల పువ్వులతోని బతుకమ్మను అలంకరించుకొని ఆడపడుచులందరికీ అందరూ పుట్టింటికి వెళ్ళడము అందరూ సద్దుల బతుకమ్మను చాలా ఘనంగా జరుపుకోవడం చాలా అందరికీ సంతోషమైన విషయం ఇది. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు అండి. ఇది జానపదం నుంచి బతుకమ్మ పండుగ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పండుగ. ఒక ఐకమత్యత కోసమే ఈ బతుకమ్మ పండుగ అనేది పుట్టింది. బతుకమ్మను పేర్చి ఒక స్త్రీ ఒక గ్రామీణ ప్రాంతాలు ఒక ఐకమత్యతగా అందరు కలిసి తను ఈ విధంగా ఆరాధించడం వల్ల, ఆ అమ్మవారిని ఆరాధించడం వలన తనకు స్త్రీ విమోచన కోసమే ఈ సృష్టించబడ్డ ఈ బతుకమ్మ పండుగ. కానీ ఏ వేదాలలో గాని, పురాణాలలో గాని, ఇతిహాసాలలో గాని ఈ పండుగ ప్రాముఖ్యత అన్నది లేదు. కేవలం తన స్త్రీ తనకు తాను రక్షించుకోవడానికి బతుకమ్మ పండుగ ఏర్పడి ఇప్పుడు తెలంగాణ మొత్తం బతుకమ్మ పండుగ అందరు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆ శక్తి ఒక స్త్రీకి ఈ బతుకమ్మ పండుగకు, ఈ పూలకు ఆ యొక్క సృష్టి యొక్క ధర్మం. సృష్టి అంటేనే పూలు, పండుగ, స్త్రీ. ఈ స్త్రీలు కలిస్తే దేన్ని సాధించారు. దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సద్దుల బతుకమ్మ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ దేశపేటలో మంచిగా జరిగింది బతుకమ్మ పండుగ. అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా చేస్తున్నారు, బాగా హ్యాపీగా అనిపిస్తుంది.
చెప్పమ్మా. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాం. చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడికి వచ్చి ఆడుకోవడం అలవాటు. ప్రతి పెద్ద బతుకమ్మకి ఇక్కడనే అందరం ఫ్యామిలీ మెంబర్స్ వస్తాం. చాలా ఎంజాయ్ ఉంటుంది. బతుకమ్మని నిమజ్జనం చేసి మళ్ళీ ఆడుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ మీది? మాది ఇక్కడ గిర్మాజీపేట్ మండి బజార్ దగ్గర. ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. ఏ స్కూల్? అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా సికేఎం కాలేజ్ లో గ్రౌండ్ లో చాలా బాగా జరుగుతాయి. ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలా బాగా జరుపుకుంటారు. ఆడవాళ్ళందరూ ఇంత ఉత్సాహంగా డీజేలు పెట్టుకొని ఎగిరి సద్దుల బతుకమ్మ అనగానే 9 రోజులు చాలా చక్కగా ఆడుకుంటారు. అన్ని తెలంగాణలో అతి పెద్ద పండుగ. అందరికి తెలంగాణలో అతి పెద్ద పండుగ ఇది. చాలా అందరి ముత్తైదులకు ఇష్టమైన పండుగ ఇది. చాలా గొప్పగా జరుపుకుంటాము. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడికి కలెక్టర్ గారు అందరూ వస్తారు. ఇక్కడ మా కోసం అన్ని సదుపాయాలు మంచిగా చేశారు. ఈసారి చాలా సంతోషంగా ఉండండి. చాలా హ్యాపీగా ఆడుకున్నాం. థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ పరంగా కూడా గవర్నమెంట్ పరంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. వాటర్ కూడా సప్లై చేశారు. అన్ని బాగున్నాయండి. చాలా బాగున్నాయి. సద్దుల బతుకమ్మ. దసరా హ్యాపీ దసరా. ప్రతిసారి మేము సద్దుల బతుకమ్మని ఇక్కడికే వచ్చి ఆడుకుంటామండి. అందరూ ముత్తైదులతో కలిసి ఇక్కడ చక్కగా పాటలు పాడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ 9 రోజులు పాడతాము. లాస్ట్ రోజు చివరి రోజు చక్కగా అన్ని ప్రసాదాలు చేసి మరియు ఇక్కడికి వచ్చి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అన్ని రకాల పూలతోటి బతుకమ్మను పేర్చుకొని ఇక్కడికి వచ్చి కాసేపు ఆడుకొని ఇక్కడ చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తర్వాత పసుపు గౌరమ్మని తీసుకొచ్చుకొని పాట పాడి పసుపుని అందరికీ ముత్తైదులందరికీ ఇచ్చి ఇంటికి వెళ్తారు. సంతోషంగా ఉంది. మన తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ కదా ఈ బతుకమ్మ. దానికి గిన్నిస్ రికార్డ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రత్యేకంగా మన తెలంగాణలో అతిపెద్ద పండుగ ఇది. ఈ తెలంగాణ ఈ బతుకమ్మ సంబరాలు అనేది మిగతా అంటే ఇక్కడే కాకుండా అమెరికాలో అట్లాంటి దేశాలలో కూడా మన తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా అక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బతుకమ్మను జరుపుకోవడం అనేది చాలా అంటే గర్వకారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అయితే ఇంకొకటి ఏంటంటే ఈసారి బతుకమ్మ 2 రోజులు అనే సందిగ్ధంలో ఉండేది. కాకపోయినా రేపు కొంతమంది జరుపుకుంటున్నారు. ఇవాళ అయినా కూడా చాలా వరకు చక్కగా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎటువంటి అంటే బతుకమ్మ ఆడే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే గవర్నమెంట్ మంచిగానే ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా చిన్నవడేపల్లి చెరువు దగ్గర GWMC ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 మహిళలు ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ బతుకమ్మని ఆడుకోవడానికి వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కంప్లీట్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా పార్కింగ్ కానివ్వండి, వెహికల్స్ ని ఈ ప్లేస్ కి అవతలే పార్కింగ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ పీస్ఫుల్ మేనర్ లో జరిగేటట్టు ఆల్ ఆస్పెక్ట్స్ లలో సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది.
చాలా సంతోషంగా బాగా సంపదను వెరీ హ్యాపీగా చాలా బాగా ఆడుకున్నాము మేము బతుకమ్మ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము చాలా చక్కగా ఇక్కడ మన వరంగల్లో బతుకమ్మ జరుపుకున్నాము నా ఫ్యామిలీ నేను కలిసి చాలా చక్కగా మరి సంబరంగా జరుపుకున్నాము ఈ సంబర బతుకమ్మ చాలా మంచిగా ఉంది మాకు నచ్చిన బతుకమ్మ ఏంటంటే ఈ బతుకమ్మ పండుగనే ఈ బతుకమ్మ పండుగలో మనం చాలా నేర్చుకుంటాము బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారంటే మన మంచితనం కోసం మన మంచితనం రావడం కోసం అన్ని దానికి మనం బతుకమ్మ జరుపుకుంటాం. థ్యాంక్ యూ. బతుకమ్మ ఆడుకుంటున్న ఆడపడుచులందరికీ మరియు దేశ విదేశాలలో బతుకమ్మ ఆడుకుంటున్న ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మన తెలంగాణ సంస్కృతికి ఇది నిదర్శనం. హ్యాపీగా అందరం ఆడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ సంస్కృతి దేశ విదేశాల్లో మారుమోగినందుకు చాలా చాలా తెలంగాణ ఆడపడుచుగా చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఓకే, అరేంజ్మెంట్స్ ఓకే, అరేంజ్మెంట్స్ సూపర్ ఉన్నాయి. పోలీస్ సిపి గారికి ధన్యవాదాలు. సూపర్ అరేంజ్మెంట్స్ చేసింది మా ఆడపడుచులకు. అరేంజ్మెంట్స్ చెప్పమంటారా? కొండ సురేఖ కొండమురళి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వరంగల్ ప్రజలు చాలా బాగున్నారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళే గెలవాలి. అరేంజ్మెంట్ సూపర్, సెక్యూరిటీ సూపర్. చందమామ ఒక్క జమురాయ చందమామ శివ పూజయాలయ చందమామ శివురకపాయ చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ శివ పూజయాలయ చందమామ శివుడు రకపాయ చందమామ
చందమామ మూడు జామురాయ చందమామ శుభోదయాలయ చందమామ శుభ్రకపాయ చందమామ గణపదలయ చందమామ శనురకపాయ చందమామ ఐదు సుక్కులయ చందమామ ఐదు జాములయ చందమామ శుభోదయాలయ చందమామ శుభ్రకపాయ చందమామ గణపదలయ చందమామ శనురకపాయ చందమామ ఆరసి పులయ చందమామ ఆరు జాములయ చందమామ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బింద విశ్వరాముని నిలబోతే రాగి బింద విశ్వరాముని నిలబోతే రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల కోరింది బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. ఈ వరంగల్లో చాలా ఫేమస్ ఈ బతుకమ్మ అనేది. ఇది ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ. తల్లిగారింటికి అందరూ ఆడపిల్లలు వచ్చి